ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి, రాజానగరం, కోరుకొండ, అలానే గోకవరం, రంపచోడవరం, చింతూరులో ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. మోరంపూడి జంక్షన్ దగ్గర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రాజమండ్రి మోరంపూడి దగ్గర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు రాజమండ్రి, రాజానగరంతో పాటు ప్రధానంగా మన్యం ప్రాంతం, రంపచోడవరం, గోకవరం మొత్తం కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో పూర్తిగా మేఘామృతం అయితే రాజమండ్రిలో వర్షం దాటికి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే మోరంపూడి జంక్షన్ వద్ద ఉన్నామో, మోరంపూడి జంక్షన్ వద్ద ఒక పక్క ఫ్లైఓవర్ పనులు నడుస్తుండటంతో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ రోడ్లకు సంబంధించి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఆ గుంతల్లో పూర్తిగా వర్షపు నీరు చేరడంతో కాస్త వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కాస్త మేఘామృతమైనప్పటికీ రాత్రి నుంచి కూడా అంటే అకాల వర్షంతో పక్క రైతు నారుముడి వేశాడు. పంట ఇప్పుడే ప్రారంభించిన నేపథ్యంలో కాస్త ఒకవేళ గనక కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం ఎక్కువ నమోదైతే రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఆయా జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖతో పాటు అటు జిల్లా కలెక్టర్లు కూడా రైతులను అప్రమత్తం చేస్తారు. అయితే నారుమూళ్లకు సంబంధించి పూర్తిగా కనుక చేలు మునిగిపోతే రైతులు మరోసారి రోడ్డున పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పలు చోట్ల అధ్వానంగా ఉన్న రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అన్నీ కూడా పూర్తిగా వర్షం నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు మన్యం ప్రాంతంలో రాత్రి నుంచి, అలాగే రాజమండ్రి చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ రాత్రి నుంచి జోరు వానతో కాస్త స్థానికులతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి నుంచి.